హే గైస్, ఈరోజు ఈ వీడియోలో నేను మన అమెజాన్ పే బ్యాలెన్స్ అండ్ అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ని మన బ్యాంక్లోకి లేదంటే పేటీఎం వాలెట్కి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో చూపిస్తాను. గైస్, మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే ఒకసారి మన ఛానల్ చెక్అవుట్ చేసుకోండి. మొత్తం అన్ని ఆండ్రాయిడ్ యాప్స్, ఆండ్రాయిడ్ హోమ్స్ అండ్ కస్టమైజేషన్స్ అన్ని ఇలాంటి టెక్ రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి. సో డెఫినెట్గా చెక్అవుట్ చేసుకొని మీకు డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నాం. సో నచ్చినట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ఆన్ చేయండి. సో ఇంకా మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో మీరు నార్మల్గా అమెజాన్ని వాడుతున్నట్లయితే మీరు అమెజాన్ పేని చూసే ఉంటారు. అండ్ అమెజాన్ పేని యూజ్ చేస్తూ మనము పేమెంట్స్ చేసినప్పుడు మనకి రివార్డ్స్ అయితే వస్తాయి. సో క్యాష్ బ్యాక్ ఎండ్ 160 రూపీస్. సో మనకి ఇలా ఎండ్ చేసిన క్యాష్ బ్యాక్ అంతా మనకి ఈ అమెజాన్ పేలో అయితే పడుతుంది. అండ్ ఈ అమెజాన్ పే నుంచి మనం మన పేటీఎం వాలెట్కి లేదంటే బ్యాంక్ అకౌంట్కి అయితే మనీ ట్రాన్స్ఫర్ చేసుకోలేము. అండ్ ఇక్కడ లర్న్ మోర్ అబౌట్ బ్యాలెన్స్ మీద క్లిక్ చేస్తున్నా. అండ్ ఇక్కడ చూడొచ్చు. సో సింప్లీ ఇక్కడ కెన్ ఐ ట్రాన్స్ఫర్ అమెజాన్ పే బ్యాలెన్స్ మనీ టు బ్యాంక్. సో మనకి వాడు క్లియర్గా చెప్పేసింది అంటే సో కరెంట్లీ ఇట్స్ నాట్ పాసిబుల్. సో మనం ఈ మనీని మనం దేనికి యూజ్ చేయలేము, అది అట్లనే పడిపోయినప్పుడు మీరైతే సింపుల్గా ఒక ట్రిక్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో సింప్లీ మనం అమెజాన్ పే బ్యాలెన్స్ని అయితే విత్డ్రా చేద్దాం. సో దానికి మీరు ఏం చేస్తారంటే సింప్లీ దాని మీద క్లిక్ చేసి మీరు అమెజాన్ బ్యాలెన్స్ గిఫ్ట్ కార్డ్ లేదంటే ఏదైనా ఉంటే మీరు సింప్లీ యాడ్ చేసేసుకోవచ్చు. లేదంటే సింప్లీ ఇక్కడ కిందికి వచ్చేయండి అండ్ ఇక్కడ ఇన్వెస్ట్ అండ్ ఇన్సూరెన్స్ ఉంది కదా, సో గోల్డ్ వాలెట్ మీద క్లిక్ చేయాలి. అండ్ దీంట్లో మనం ఏం చేయాలంటే గోల్డ్ని కొనేసి ఆ గోల్డ్ని అమ్మేస్తాం. మన అమెజాన్ పేలో ఉన్న బ్యాలెన్స్ అంతా మనం పేటీఎంకి అయితే పేటీఎంకు ఎటంటే అటు మనం మనీని అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో మనం ముందుగా గోల్డ్ కొనడానికి మనం పాన్ వెరిఫికేషన్ అయితే చేయాలి. సో సింప్లీ ప్రొసీడ్ మీద క్లిక్ చేసి మన పాన్ కార్డ్ మీద పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి అండ్ పాన్ కార్డ్ మీద ఏ అయితే పేరు ఉంటుందో సో సేమ్ అదే ఇచ్చేయాలి. సో సింప్లీ సబ్మిట్ మీద ప్రెస్ చేయండి అండ్ వ్యాలిడేట్ అయిపోతుంది. సో వ్యాలిడేట్ అయిపోయిన తర్వాత సింప్లీ మీ అమెజాన్ పేలో ఎంత మనీ అయితే ఉందో సో అంత మనీని అయితే మనం ఇక్కడ 635 రూపీస్ ఉంది. సో 635 రూపీస్ని అయితే నేను డైరెక్ట్ విత్డ్రా చేసేసా. సో గోల్డ్ వాలెట్ అండ్ అమౌంట్ సో సింప్లీ 635 అండ్ అగ్రీ మీద ప్రెస్ చేయండి అండ్ ప్రాసెస్ టు పే. సో సింప్లీ అయిపోయింది. ఇక్కడ మనం అమెజాన్ పే యూజ్ చేసుకోవచ్చు అంటుంది, బ్యాంక్ కార్డ్ యూజ్ చేసుకోవచ్చు అంటుంది అండ్ అదర్ యూపీఐ. సో మనకి అదన్నీ అవసరం లేదు. సో అమెజాన్ పే బ్యాలెన్స్ని తీసేయాలి కాబట్టి అమెజాన్ పేని సెలెక్ట్ చేద్దాం అండ్ ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేద్దాం. సో మనకైతే అయిపోయింది. సో ఇక్కడ సేఫ్ గోల్డ్ 635 రూపీస్ గోల్డ్ అయితే వచ్చింది. సో 0.1 గ్రామ్. సో సింప్లీ అంతే అయిపోయింది. మనకి కన్ఫర్మేషన్ కొంచెం సేపు అయిన తర్వాత కన్ఫర్మ్ అయిపోతుంది అండ్ మెయిల్కి ఇస్తే మీ మెయిల్కి ఒక కన్ఫర్మేషన్ బిల్ అయితే వస్తుంది అంటే ఇన్వాయిస్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు యువర్ డిజిటల్ గోల్డ్ పర్చేస్ సక్సెస్ఫుల్ అయిపోయింది. అండ్ ఇక్కడ సింప్లీ బ్యాక్ వచ్చేసి అమెజాన్ పేలా చూసేస్తే సో మనకి అమెజాన్ పే బ్యాలెన్స్ 0 ఉంది. అండ్ ఇప్పుడు మనం ఈ అమెజాన్ 635 రూపీస్ని మనం పేటీఎంకి బ్యాంక్కి ఎటంటే అటు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో సింప్లీ దానికి ఏం చేస్తుంటే మళ్ళీ ఇన్సూరెన్స్ అండ్ ఇన్వెస్ట్ మీద గోల్డ్ వాలెట్కి రండి. అండ్ ఇక్కడ మనం ఇప్పటిదాకా బై చేసినాం కదా, ఇప్పుడు మనం సెల్ అయితే చేయాలి. సో సెల్ మీద క్లిక్ చేస్తున్నాం అండ్ ఇక్కడ చూడొచ్చు 596. సో మనం ఇలాక 635 కదా, సో ఇప్పుడైతే 596 అయింది. సో అది జిఎస్టీ ట్యాక్స్ అంటే అట్లా అమెజాన్ పేలో పడి ఉంచే కంటే విత్డ్రా చేసుకోవాలన్నప్పుడు ఈ ట్రిక్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఎంటర్ గ్రామ్స్ టు సెల్. సో మన గ్రామ్స్లో అయితే క్లిక్ చేయాలి. సో 0.1172. సో 596.47 కంటిన్యూ. సో మీరు ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి యూపీఐ ఐడి. సో మీరు బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటారు కదా, సో మీరు ఏ బ్యాంక్ అయితే ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటారో ఆ బ్యాంక్ లింక్ చేసిన యూపీఐ ఐడిని ఇక్కడ ఇచ్చేయాలి. సో నేనైతే నా పేటీఎం వాలెట్ ఇచ్చేస్తున్నా. సో వెరిఫై మీద ప్రెస్ చేస్తున్నా అండ్ వచ్చేసింది. సో అగ్రీ అండ్ కంటిన్యూ అండ్ కన్ఫర్మ్ టు సెల్. సో మనకి క్రెడిటింగ్ ప్లేస్ సేల్ అయితే అయింది అండ్ ఒక 2-3 మినిట్స్లో మనకి ఈ ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోతుంది. అండ్ మన పేటీఎం లేదంటే బ్యాంక్కి ఒక వితిన్ 1-2 మినిట్స్లో మనకి క్రెడిట్ అయిపోతుంది. సో గైస్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేయండి అండ్ ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ఆన్ చేయండి. అండ్ అంతే గైస్, దిస్ అనిల్ సైనింగ్ ఆఫ్. బాయ్. ఇంట్లో బాంబు ఎలా తయారు చేయాలి చూపిస్తాను. సో మనం చిన్నప్పటి నుంచి పెన్డ్రైవ్స్ వాడుతున్నాం అండ్ మన ఫోన్స్ ఛార్జింగ్ చేస్తాం, మనకి చార్జర్స్ని వాడతాం కదా. సో మీరు ఎప్పుడైనా ఒకసారి అనుకునే ఉంటారు సో చార్జర్ అండ్ మన అడాప్టర్ని కనెక్ట్ చేసి కరెంట్లో పెడితే ఏమవుతుందని. సో ఇది ఎక్స్టెన్షన్ బాక్స్ అండ్ నేనైతే ఇక్కడ ఆన్ చేస్తాను చూడండి, ఆన్ అయింది అండ్ మన అడాప్టర్ని పెట్టేది.